అందరికీ తెలియదా 70% ప్రమోషన్స్ రూపంలో పోతున్న సంగతి? ప్రభుత్వం ఏమన్నా కన్ను మూసుకున్నదా? ఎవరి సంకల చేరింది ఈ ప్రభుత్వాలు? ఎవరి కోసం మనకి బాధలు సృష్టిస్తా ఉన్నారు? అధికార దాహం కోసం గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు మనకు అన్యాయం జరుగుతూ ఉంది. కొత్త కొత్త పాలసీలు ఎడ్యుకేషన్ లో తీసుకొస్తా ఉన్నారు, కానీ పాత బట్టలే దొరుకుతా ఉన్నారు. ఏంటిది? ఎన్ఈపి 2020 అంటారు, టెట్ క్వాలిఫై కావాలంటారు. టెట్ కాడికి వచ్చిన తర్వాత బయో సైన్స్ వాళ్లకు మ్యాథ్స్ పెడతారు, తెలుగు వాళ్లకు సోషల్ పెడతారు, ఇంగ్లీష్ వాళ్లకు ఇంకేదో పెడతారు. ఇవన్నీ పెట్టుకుంటూ పోతే మనకు ఏదో ప్రయత్నం చేసినా కానీ క్వాలిఫై అయ్యేదే కష్టంలో నాయన అంటే అవసరం లేనిది. బయాలజికల్ సైన్స్ టీచర్ పోయి మ్యాథ్స్ చెప్తాడా? ఎక్కడన్నా ఉన్నదా? మ్యాథ్స్ ఇష్టం లేకనే కదా బయోలోకి వచ్చింది, సోషల్ ఇష్టం లేకనే కదా తెలుగు తీసుకున్నది. ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం పోతా ఉంటే ఎన్సిటి ప్రకారం కదా మనం బీఈడీ చేసింది. మరి బీఈడీ చేసిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా ఉండి ఉత్తమ ఉపాధ్యాయులు పొందిన వాళ్ళు లేరా? అవార్డులు అందుకున్న వాళ్ళు లేరా? రాష్ట్ర స్థాయిలో ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదా అవార్డులు? మరి ఎందుకు చెప్తా ఉన్నారు వీళ్ళు అర్హులు కారని? ఓ పక్క బీఈడీ చేసి విద్యార్థులు బట్ట తలంతోటి పుట్టలు పెరిగి లొట్ట కళ్ళు పెట్టుకొని జుట్టు ఊడుతా అంటే చిరిగిన సొక్కాలు వేసుకొని తెగిన చెప్పులు దొడుక్కొని ఇంకా రావాలి జాబులు, ఇంకా రావాలి జాబు అని పోరు నడుస్తూనే ఉన్నది. ఎన్ని రోజులు ఈ కన్నింటి నావలు నడుపుకుందాం మన పడవ? ఎన్ని రోజులు పోరు చేద్దాం? ఇంకా ఎన్నాళ్ళు? 100కి 90 మార్కులు వచ్చినా నౌకరి లేదంటే ఎక్కడ పోతానాయి? అన్ని సున్నాలతో నింపుతాళ్ళు మనకు పోస్టులను. ఏ జిల్లా చూసినా, ఏ సబ్జెక్టు చూసినా. మన మిత్రులు ఉన్నారు ఇక్కడనే, జాబు సమానమైన మార్కులు వచ్చినాయి, సమాన క్యాస్టు, అన్ని సమానం. పోయింది ఎక్కడ పోయింది? ఒక ఏజ్లో పోయింది పాపం. చేతికి వచ్చినట్టు వచ్చిపోయింది అంటే ఎన్నో పోస్టులు ఉంటే పోయింది. అది లేదు, కేవలం ఒక పోస్ట్ ఇచ్చిలాడ. ఒక పోస్ట్ కాడ ఏముంటుంది మనకు? అదే కనుక ఇంకో పోస్ట్ ఉంటే వచ్చేది కదా. మరి 100కి అంటే దాదాపు సింపుల్గా చెప్తాం, 10 పోస్టులలో 7 పోస్టులు ఉన్నోనికి పెడితే లేనోని పరిస్థితి ఏంది? మీరు ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించిలా? మరి మనోళ్ళు కొంతమంది చదువుతా ఉన్నారు, 4 గోడల మధ్య కూర్చొని లైబ్రరీలల్లా ఇప్పటికి చాలా మంది సోడాగుడ్ల కళ్ళద్దాలు వచ్చినాయి. ఆ అద్దాలకి వెళ్ళి చూస్తూ అవుతాళ్ళు, అక్షరాలు పొల్లు పోకుండా. లాభం ఏమి లాభం? అందరం కూడా ఏకదాటిగా ముక్త కంఠంతో ముందుంది అసెంబ్లీ సమావేశాలు. మనకు ఈ రోజుతోటి మనకేమన్నా తేల్చిండు, లేకపోతే ఏం చేయాలనో అదే చేద్దాం. ఇది మాత్రం వాస్తవం. దాని అందరికీ మీ అందరికంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో, రెట్టింపు సంఖ్యలలో రావాలి, పోరాటం చేయాలి. పోరాటంతో తప్ప మనకు ఏది ఉత్తగా రాదు. అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. ఈ విషయం మనం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నాం, మరి మనకు 99లో కాంచి 2004లో అధికార దాహం కోసము ఒక ముఖ్యమంత్రి ఏం చేసిండు తెలుసా? మనకి 50-50 ఉండే. ఫస్ట్ ఏంటిది? ఏ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 50% ఉండేది, హెచ్జిటి పోస్టులు 50% అర్హత ఉండేది. మనం హెచ్జిటి రాసుకునే అవకాశం ఉండేది. అధికార దాహం కోసం కొన్ని విచక్షణ రహిత అధికారాలను వినియోగించుకొని ఆ రోజు ఖాళీలు లేని పరిస్థితి. అప్పుడు అన్ట్రైన్డ్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి పోస్టులు లేని సందర్భంలో బీఈడి వాళ్ళు ఎట్లా హెచ్జిటి రాసుకుంటారు కదా అని ఈ 20% తీసుకుపోయి అందులో కలిపిండు. అప్పుడు ఊరుకున్నాం. అప్పటి దెబ్బ ఇప్పటి వరకు మానలేదు. ఎందుకంటే మనం మౌనంగా ఉన్న రోజులు మనకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే అమాయకుడు ఉంటే ఎవడైనా కొడుతూనే ఉంటాడు. మన ఇంటికాడ మన పరిస్థితి అంతే ఉంటుంది. మన అమాయకంగా ఉంటే మన చెల్లె కొడుతుంది, మన అమాయకంగా ఉంటే మన తమ్ముడే కొడతాడు. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విచక్షణ రహిత అధికారాలతోటి ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా మన మీద కనికరం లేకుండా బీఈడి వారికి హెచ్జిటి అవకాశం లేదని చెప్పుడుతోటి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం.
మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, విన్నవించుకుంటా ఉన్నాం, అయ్యా ఇది మాదేదో పెద్ద మీ మీదకి దండయాత్ర కాదు, మీరు కూడా ఒకప్పుడు దండయాత్ర చేసిళ్ళు బీఆర్ఎస్ మీద, మరి మీరు అప్పుడు చేసిరు కదా, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఇక మరి మేము 10 మంది చుట్టూ తిరిగిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక విద్యాశాఖ కాడికి పోవాలి, ఆడికి పోవాలి, ఈడికి పోవాలి, విద్యాశాఖ మంత్రి కాడికి పోవాలి, అక్కడ నుండి రికమెండేషన్ ముఖ్యమంత్రి దాకా పోవాలి. మరి మాకు ఒక మంచి అవకాశం దొరికింది, విద్యాశాఖ మంత్రి నీ చేతుల్లో ఉన్నది, ముఖ్యమంత్రి మీరే, ఇక ఈరు మాకు జర దయదలూరి అని మీ అందరి పక్షాన, మన అందరి పక్షాన, మన తెలంగాణ రాష్ట్ర బీఈడి నిరుద్యోగ సంఘం తరఫున నేను విన్నవించుకుంటా ఉన్నా. జై బీఈడి, బీఈడి అభ్యర్థుల, నిరుద్యోగ అభ్యర్థుల ఐక్యత సాధించాలి, 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 సాధించాలి.